విశాఖపట్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా భూ పందేరాలు చేస్తుందో మనందరం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీంట్లో భాగంగా ఏపీ హైకోర్టు కూటమి ప్రభుత్వానికి చీవాట్లు పెడుతూ ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేసింది. ఎందుకంటే ఈ భూ పందేరం మీద చీవాట్లు కాదు, ఎవరైతే అప్పగించారో వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. ఎలాంటి బిడ్లు లేకుండా లులు గ్రూప్కి భూమి కేటాయింపు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారా అని చెప్పేసి ఏపీ హైకోర్టు ప్రశ్నిస్తే కక్కలేక మింగలేక కూటమి ప్రభుత్వం అవస్థలు పడి అయిన కాడికి కావాల్సిన వారికి దోచిపెడితే ఇలానే ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనమే తోపు అనుకుంటే కష్టం. మన మీద కూడా కొన్ని న్యాయస్థానాలు ఉన్నాయి. మనం వాళ్ళ అధీనంలో పనిచేసి ఉంటుంది. ఎందుకంటే మనదే అధికారం, మనకి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు కదా అని చెప్పేసి మన ఇష్టానుసారం వ్యవహరించామనుకో, దానికి కూడా పైన ఎవరో ఒకరు ఉంటారు ముట్టికెళ్ళి వేయడానికి. మన తప్పు మార్గంలో పోయేటప్పుడు పైనుంచి ముట్టికెళ్ళి వేయడానికి కూడా మనకైనా పెద్ద తోపులు ఉంటారు. వాటి మర్చిపోతే ఎట్లా? ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా భూ పందేరం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విశాఖపట్నంలో తక్కువ రేటుకి భూములు కూడా అమ్మేస్తున్నారు. లులు గ్రూప్కి అయితేనేమి, అదేవిధంగా క్లస్టర్ ఉర్సా క్లస్టర్స్కి అయితేనేమి, టీసీఎస్ కంపెనీకి అయితేనేమి, ఈ కంపెనీలకి అయితే కూడా ఏ విధంగా తక్కువ రేట్లకి ఎటువంటి బిడ్లు లేకుండా ఎటువంటి టెండర్లు లేకుండా భూములు చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తున్నాడో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి ఏపీ హైకోర్టు కూటమి ప్రభుత్వానికి గట్టిగా చివాట్లు పెడుతూ కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. లులు గ్రూప్కి భూ కేటాయింపు నిర్ణయం చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ప్రాజెక్టు కోసం భూమి కేటాయించాలంటూ లులు గ్రూప్ చైర్మన్ రాసినటువంటి లేఖ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎలాంటి బిడ్డు ఆహ్వానించకుండా లులు గ్రూప్కి భూ కేటాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారా అన్న విషయం మీద కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు. అదేవిధంగా లులు గ్రూప్కి భూ కేటాయింపుల మీద ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని తమ ముందు ఉంచాలని చెప్పేసి ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 2కు వాయిదా వేసింది. విశాఖపట్నం హార్బర్ పార్క్ సమీపంలోని 13.83 ఎకరాల భూమిని లులు గ్రూప్కి కేటాయించేందుకు వీలుగా ఆ భూమిని ఏపీఐఐసికి బదలాయించాలని చెప్పేసి విఎంఆర్డీఏను ఆదేశిస్తూ ఈ ఏడాది మార్చి 26వ తేదీన కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 45ని జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ విశాఖపట్నానికి చెందినటువంటి న్యాయవాది ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. దీని మీద నిన్న సిజే ధర్మాసనం విచారణ కూడా విచారణ చేపట్టి మీరు లులు గ్రూప్కి భూములు కేటాయించారా లేదా, ఒకవేళ కేటాయిస్తే ఏ రీతిన కేటాయించారో దానికి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఏపీ హైకోర్టు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ హుకుం కూడా జారీ చేసింది. మరి దీని మీద కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి వేలోనే వెళ్తుంది. ఎందుకంటే ప్రజల సొమ్ముని, ప్రజల యొక్క ఆస్తిని విచ్చలవిడిగా కూటమి ప్రభుత్వం అమ్మేస్తుంటే, ఉచితంగా ఇచ్చేస్తుంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోకూడదు. అది కూడా మంచి వాళ్ళకి ఇస్తే ఓకే అనుకోవచ్చు, కానీ తన మనుషులకి తక్కువ రేటుకి పంచుకోవడం, ఇవ్వడం అది ఎంతవరకు సమంజసం? ఎనీహౌ మొత్తానికైతే ఈ లులు గ్రూప్కి సంబంధించి ఏపీ హైకోర్టు అదేవిధంగా 9,000 కోట్లు ఖనిజ సంస్థ నుంచి అదేదో బాండ్ల రూపంలో 9,000 కోట్లు సేకరించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో కేసు నడుస్తుంది. చూద్దాం దీని మీద తీర్పులు ఎలా వస్తాయో.